ఈ చెరువులో ఒక జలరాక్షసుడు ఉంటాడు అని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అది గుర్తుకు వచ్చాక కూడా దయానంద్ భయపడలేదు. అతను ప్రశాంతంగా, తెలివిగా అక్కడే కూర్చొని తన పనిని కొనసాగించాడు. ఆ బాలజలరాక్షసుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు. దయానంద్ ప్రశాంతంగా నా పని చేసుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు. ఆ బాలుడు ఆశ్చర్యపోయి చెరువులోకి వెళ్ళి తన తండ్రి దగ్గర చెప్పాడు, నాన్నా, అక్కడ ఒక అబ్బాయున్నాడు, భయపడకుండా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు జలరాక్షసుడన్నాడు, అలా అయితే అతనితో పోటీపడాలి అని. బాలజలరాక్షసుడు నీళ్లలోంచి బయటకు వచ్చి దయానందును చూసి అడిగాడు, నువ్వు నాతో పోటీపడతావా? దయానంద్ ప్రశాంతంగా నవ్వుతూ, నేను నీతో ఎలా పోటీపడగలను అన్నాడు. లేదు, నువ్వు నాతో తప్పకుండా పోటీపడాలి అని జలరాక్షసుడు గట్టిగా అన్నాడు. ఏ పోటీ అని దయానంద్ అడిగాడు. చెట్టెక్కే పోటీ అన్నాడు. దయానంద్ వెంటనే తెలివిగా, దానికి నేనెందుకు, నా తమ్ముడిని పంపుతాను అన్నాడు. జలరాక్షసుడు ఒప్పుకుని ఊదరగొట్టాడు. అప్పుడే దయానంద్ తన తమ్ముడు అయిన ఉడుతను పంపాడు. ఉడుత గబగబా చెట్టెక్కి క్షణాల్లో పైకి చేరింది. జలరాక్షసుడు ఓడిపోయాడు. ఇలా కాదు అని జలరాక్షసుడు కోపంగా, ఇంకో పోటీ, పరిగెత్తడం అన్నాడు. దయానంద్ మళ్లీ నవ్వుతూ, దానికి కూడా నా ఇంకో తమ్ముడు వస్తాడు అన్నాడు. ఈసారి అతను కుందేలు, ర్యాబిట్ని పంపాడు. కుందేలు వేగంగా పరిగెత్తి గెలిచింది. మళ్లీ జలరాక్షసుడు ఓడిపోయాడు.